అదేవిధంగా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా జీపీఓ పోస్టులు 10,954 పోస్టులు ఉంటే మీరు దాంట్లో ఎగ్జామ్ పెడితే కేవలం 3,454 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. రిమైనింగ్ 7,500 పోస్టులు మీరు అమ్ముకుర్రా బాబు. గవర్నమెంట్ అని చెప్పుకునే ఎగ్జామ్ను కూడా మీరు సిగ్గు లేకుండా 2 సార్లు పెడతారా? ఎవర్రా తలకామాసినోడు మీకు చెప్పింది ఎదవాడు యూజ్లెస్ ఫెలగాడు. మీరందరూ మీకు ఐడియాలజీ లేకపోతే విద్యార్థి మేధావి శక్తిని మాలాంటి వాళ్ళని మీరు తీసుకొని గైడ్ ఇస్తాం మేము. కాకపోతే ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము ఊకోము. ఆల్రెడీ మా నిరుద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. ఆల్రెడీ కేసీఆర్ని ఫామ్ హౌస్లో బండబెట్టినాం, మూలకు పడ్డాడు. ఇక రేవంత్ రెడ్డి నిన్ను కూడా బర్రకొట్టాల బండబెడతాం. కాబట్టి నువ్వు వెంటనే మార్పు తెచ్చుకొని ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 70,000 ఎక్కడ బ్రదర్? వాడిచ్చింది కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే. రేవంత్ రెడ్డి రమ్మని చర్చకి రమ్మని అన్నీ యాడ్ చేసి పోస్టులు ఇచ్చినావు. ఇలా కానిస్టేబుల్ జనవరిలో ఇస్తాను గ్రీన్ సిగ్నల్ సంతకం పెడితే అయిపోయాను. ఇంతవరకు దిక్కు లేదు, తలకాయ లేదు, మెడకాయ లేదు దానికి.